జూబ్లీహిల్స్ ఎలక్షను రేపు ఉపసంహరణ టైం కనుక సక్రమంగా లేకపోతే నానా తిప్పలు పడాలి ఓటరు. ఎందుకంటే ఒక ఈవీఎంలో 10-12 మంది పేర్లు మాత్రమే సాధ్యమవుతుంది. అట్లాంటిది ఇప్పుడు అక్కడ నామినేషన్లు వేసింది నిన్న ఒక్క మంగళవారమే 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లు దాఖలు చేశారు. టోటల్గా చూస్తే 211 మంది అభ్యర్థులు 231 నామినేషన్లు వేశారు. ఇందులో 211 గనక అయితే మనం ఓటు వేయాలంటే ఒక దాదాపుగా 20 ఈవీఎంలు లైన్లో. ఈ 20 ఈవీఎంలో మనకి ఏ గుర్తు అనేటటువంటి చూసుకుని అభ్యర్థిని చూసి ఓటు వేయాలంటే నానా తిప్పలు పడాలి. కన్ఫ్యూజన్లో ఏది పడితే అది ఓటేసేసారంటే అభ్యర్థులు తిప్పలు పడతారు. అదే ఇప్పుడు నిరుద్యోగుల నామినేషన్లు, రైతుల నామినేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు విత్డ్రా చేసుకునేందుకు ఇప్పుడు అధికార పక్షం నానా తిప్పలు పడే ప్రయత్నం చేస్తుంది.